పెహల్గాం ఉగ్రదాడి తర్వాత భారత్, పాకిస్తాన్ మధ్య ఆల్మోస్ట్ దీన్ని మనం యుద్ధం అనుకోవచ్చు. ఎందుకంటే దాడులు, ప్రతిదాడులు జరుగుతున్నాయి. నిజంగా ఈ ఆపరేషన్ సింధూర్ ఏదైతే ఉందో కరెక్ట్ మార్గంలోనే వెళ్తుందా? అంటే ఏం చెప్తారు మీరు? ఆర్కే గారు, ఇప్పుడు మన దేశంలో భారతదేశం సనాతనమైనటువంటి అంటే మన భారతదేశం యొక్క మూల సిద్ధాంతం ఏమిటి అంటే పక్క వాళ్ళ మీద మనము అనవసరమైనటువంటి దాడులు చెయ్యము. ఒకవేళ యుద్ధం వచ్చినప్పటికీ కూడా యుద్ధాయ కృతనిశ్చయ అని మనకు భారతంలో చెప్పినప్పుడు కూడా కృష్ణ పరమాత్ముడు ఏం చేశాడు? యుద్ధం జరగకుండా ఉండడం కోసమే ప్రయత్నం చేశాడు. హ్మ్. ఈరోజు పాకిస్తాన్‌తో ఈరోజు ఆపరేషన్ సింధూర్ ఏదైతే జరుగుతుందో, ఈ ఆపరేషన్ సింధూర్ జరగడానికి మూల కారణం గత నెలలో పహల్గామ్‌లో జరిగినటువంటి ఆ సంఘటన మూలమైన కారణం. ఇంతకాలం కొంతమంది మేధావులు ఈ దేశంలో ఏమంటున్నారు అంటే, ఉగ్రవాదానికి మతం లేదు అంటున్నారు. కానీ పహల్గామ్‌లో జరిగినటువంటి ఆ దాడి ఏమిటి? ఆ దురాగతం ఏమిటి అంటే, ఆడవాళ్ళందరినీ గూడా పక్కన బెట్టేసి, ఆడవాళ్ళ కళ్ళ ముందరనే తమ భర్తల యొక్క మళ్ళీ వస్త్రాలను విప్పి, పురుషుడా కాదా అని చెప్పి చూసి, నీవు హిందువా? నువ్వు ముస్లిమా? అని అడిగి, నీకు కల్మా చదవటం వచ్చా? అని అడిగి, అంటే మతము అడిగి మరీ చంపడం అనేటువంటిది అతి దారుణం ఇది. ఇవన్నీ ఎందుకంటే చూసినట్టయితే ఉగ్రవాదానికి మతం ఉంది అని అనుకోవచ్చంటారు. అంటే దీన్ని బట్టి అంటే ఉగ్రవాదానికి మతం ఉందా అని అడిగేటువంటి కొంతమంది ఈ కుహానా సెక్యులరిస్ట్ మేధావులు ఎవరైతే ఉన్నారో వాళ్ళందరికీ కూడా ఇప్పుడు వాళ్ళ నోళ్ళు కూడా మూతలు పడ్డాయి. ఎందుకంటే హ్మ్. నీ మతమేమిటి? నువ్వు కల్మా చదువుతావా? అని అడిగినటువంటి పద్ధతిలో అడిగి మరీ చంపడం ఏదైతే ఉందో, ఆ చంపడమే కాకుండా ఆడవాళ్లతో మీ మోడీకెళ్ళి చెప్పుకోండి మరీ ఎంత దారుణం సార్. అది మాత్రం అని చాలా దారుణమైన విషయం. అలా హ్మ్. చెప్పడం అనేటువంటిది చూస్తుంటే నిజంగా మొలతాడున్నటువంటి వాడెవడు కూడా హ్మ్. సహించడు. ఈరోజు మన భారతదేశంలో నివసించే వాళ్ళందరం కూడా భారతీయులమే. ఎందుకంటే భారతదేశాన్ని ప్రాచీన గ్రంథమైనటువంటి మన మేరుతంత్రం అనే గ్రంథంలో చక్కగా వివరించారు. ఏమిటి అంటే రత్నాకర ధౌతపదాం హిమాలయ కిరీటినీం బ్రహ్మ రాజర్షి రత్నాఢ్యాం వందే భారతమాతరం అనే ఒక చక్కటి శ్లోకం శ్లోకం మనకు ఉంది. కనిపిస్తుంది. హ్మ్. అంటే ఈ మొత్తం భారతదేశాన్ని ఒక దివ్యమైనటువంటి దేవాలయంగా భావించి ఇక్కడ మనకు మత ప్రాతిపదికన మనం ఎప్పుడు కూడా విడదీయలేదు. కానీ మన దౌర్భాగ్యం ఏమిటంటే అంటే ఆర్కే గారు హ్మ్. ఇప్పుడు చెప్పడము అవసరం కాబట్టి నేను చెప్తాం. చెప్తున్నాను. తప్పకుండా మనం మాట్లాడాలి. ఈ దేశాన్ని సర్వనాశనం చేసింది బాపూజీ అని పిలిపించుకునే మోహన్ దాస్ కరమ్చంద్ గాంధీ. అలాగే చాచా నెహ్రూ అని పిలువబడేటువంటి పండిత్ జవహర్లాల్ నెహ్రూ. ఈ ఇద్దరి వల్ల ఈ దేశంలో ఈరోజు ఇటువంటి పరిస్థితి సంక్రమించింది. ఆనాడేమన్నాడు గాంధీ గారు? దేశ విభజన చేయడం అంటే నా దేహాన్ని 2 ముక్కలు చేయడమే అన్నాడు. నెహ్రూ గారు ఏమన్నారు? దేశ విభజన అదొక పెద్ద జోక్ అన్నాడు. ఏం చేశారు? దేశ విభజన ఏ విధంగా చేశారు? మత ప్రాతిపదికగా చేశారు. 48లో హ్మ్. మీరు పాకిస్తాన్‌లో ఉండే వాళ్ళందరూ ముస్లిమ్స్ అటు వెళ్ళిపోండి. అప్పుడు ఒక మాట అంటే పాకిస్తాన్‌కి వెళ్ళండి, ముస్లిమ్స్ మొత్తం వెళ్ళిపోండి అంటే అదొక పద్ధతిగా ఉండేది. అలా చేయలేదు. హ్మ్. అలా వెళ్ళినటువంటి వాళ్ళతో పాకిస్తాన్ చేశారు. ఆ విభజన చేసిన సమయంలో కొన్ని పరిష్కారం చేయకుండా వదిలేసారు. వదిలేశారు. హ్మ్. అది వదిలేసినందువల్ల ఈరోజు పుండు, రాచపుండు అంటాం, అల్సర్ అయిపోయింది. అది పుండు పెరిగి, పెరిగి, పెరిగి ఈరోజు నీ మతమేమిటి అని అడిగి మరీ చంపేదాకొచ్చింది. ఆడవాళ్ల ముందర తమ భర్తల్ని చంపేటువంటి పరిస్థితి దాకా వచ్చింది అంటే ఇది టాలరేట్ చేయడానికి వీల్లేదిక. హ్మ్. దీనికి తప్పనిసరిగా దీనికి ఔషధం పెట్టి తీరాల్సింది, దీనికి మెడిసిన్ ఉండాల్సిందే హ్మ్. అనే ఉద్దేశంతో ఇప్పుడున్నటువంటి ఆ పైన ఉన్నటువంటి పెద్దలు గవర్నమెంట్
అంటే అక్కడ ప్రభుత్వంలో ఉండేటువంటి నాయకులు ఎవరైతే ఉన్నారో, నరేంద్ర మోడీజీ కానీ, ఆయన మంత్రివర్గం కానీ, ఆ మొత్తం ప్రభుత్వం అంతా దాంట్లో బలమైనటువంటి, శక్తివంతులైనటువంటి, ముఖ్యంగా జాతీయ భావాలు కలిగినటువంటి వాళ్ళు ఉన్నారు. కాబట్టి ఈ రోజు నువ్వు ఏ స్త్రీనైతే, భారత స్త్రీ సింధూరాన్ని తుడిచేశావో, ఖబర్దార్ పాకిస్తాన్ మతోన్మాదుల్లారా, మీరు ఎవరినైతే చెప్పమన్నారో, ఆడవాళ్ళు అబలులుగా భావించారు, మీ మోడీ అటువంటి చెప్పడం- ఆడవాళ్ళు 2 రుద్రమదేవులను, అపరరుద్రలు ఇద్దరు కూడా మహిళా అధికారులుగా నియమించి వాళ్ళ చేతుల మీదుగానే ఆపరేషన్ సింధూర్ అని నామకరణం చేశారు మోడీ. కాబట్టి ఆపరేషన్ సింధూర్ ఈరోజు భరతమాత ఆత్మ గౌరవాన్ని నిలిపేటువంటి ఒక యుద్ధం. యుద్ధం Okay. చేయవలసిందే, ఉమ్, యుద్ధం చేయవలసిందే. యుద్ధం చేయకుండా మనం ఇంకా అహింస అసలు అహింస అంటే ఏంటండి? మీరు ఒక మాట అనుమానం రావచ్చు. అహింస అంటే, అహింస అన్నదానికి అర్థం ఏమిటంటే, నీకన్నా బలవంతుడి దగ్గర తలకాయ వంచి నిలబడడం అహింస కాదు. నీకన్నా బలహీనుణ్ణి క్షమించి వదలడం అహింస. బలవంతుణ్ణి ఢీకొనాలి, బలం పుంజుకోవాలి. ఈరోజు పాకిస్తాన్ను అందుకే ఢీకొంటున్నాం. పాకిస్తాన్ ఈరోజు, మనకు పాకిస్తాన్ మీద ద్వేషం లేదు, పాకిస్తాన్లో పాకిస్తాన్లో ఉన్న ప్రజల మీద కూడా ద్వేషం లేదు. అందుకే కదా ఆపరేషన్ సింధూర్ చేసినప్పుడు మీరు గమనించారో లేదో, అవును, ఉగ్రవాదం మన మీద వాళ్ళు దాడి చేశారు ఎట్లాంటి టార్గెట్ చేశారు? ఉమ్, కరెక్ట్ గా నేరుగా వెళ్ళి వాళ్ళ యొక్క లష్కరే తోయబా, ఇలాంటి ఉగ్రవాద సంస్థల యొక్క జైషే మహమ్మద్, జైషే మహమ్మద్ లష్కరే తోయబా వాళ్ళ వాళ్ళ ఉగ్రవాద స్థావరాల మీదే దాడి చేశారు. దాడి చేశారు. ఈ రోజు పాకిస్తాన్ ప్రజలు ప్రశంసిస్తున్నారు. ఉమ్, నేను నిన్న ఒక టీవీలో చూశాను, పాకిస్తాన్ మహిళలు ఉమ్, భారత సైన్యాన్ని వాళ్ళు మెచ్చుకుంటున్నారు. వాళ్ళు ఎందుకంటే నగరాల్లో ఉమ్, ఎక్కడైతే ఉగ్రవాద స్థావరాలు ఉన్నాయో అక్కడ మాత్రమే ప్రయోగించారు. చుట్టుపక్కల ఇళ్లకు కూడా ఎలాంటి ప్రమాదం జరగలేదు. అవును, మనము ఉగ్రవాద నిర్మూలన కోసం ఈరోజు పాకిస్తాన్, ఎందుకంటే పాకిస్తాన్ పెంచి పోషిస్తుంది. మసూద్ అజర్ ఉమ్, అనే తీవ్రవాదిని, మోస్ట్ వాంటెడ్ criminal. ఉగ్రవాది, ఉమ్, క్రిమినల్, టెర్రరిస్ట్ టెర్రరిస్ట్. అలాంటి వాడి యొక్క బంధువుల ఖనన క్రియలకి మిలిటరీ పాకిస్తాన్ మిలిటరీ అధికారులు వచ్చి, ఇది మరీ దారుణం అండి. మరి ఒక వైపుననేమో ఇది చాలా దారుణం. మేము మద్దతు లేదంటున్నారు, మాకు ఉగ్రవాదులకి ఏం సంబంధం సంబంధం లేదంటున్నారు, కానీ వాళ్ళు అక్కడ చూపిస్తున్నారు. అంత్యక్రియలకు మాత్రం పాకిస్తాన్ ఆర్మీ వస్తది. కాబట్టి ఇది తప్పనిసరిగా ఉమ్, ఇప్పటికే ఆలస్యమయ్యింది. ఓకే. మీరు నమ్ముతారో నమ్మరో కానీ ఏదో సినిమాలో డైలాగ్ అన్నట్టు, సమయం లేదు మిత్రమా, మరణమా శరణమా. అంతే. ఇప్పుడు ఆ మాట ఎవరికి? పాకిస్తాన్ కు పాకిస్తాన్కి. వర్తిస్తుంది. చచ్చిపోవటమా లేదా క్షమించమని అడగటమా? ఈరోజు ఈ సెక్యులరిజం పరమత సహనం అంటే అవతలి వాడికి కూడా ఆ సహనం ఉండాలి. అలాంటి సహనం లేకుండా కేవలం ఒకరు మాత్రమే సహనాన్ని పాటించడం అనేటువంటిది జరుగుతూ ఉన్నది ఇంతకాలం. గత 75 సంవత్సరాలుగా మళ్ళీ పరిపాలించినటువంటి ప్రభుత్వాలు, వాళ్ళు చేసినటువంటి నిర్వాకాలు, ఓట్ల రాజకీయాలు మీరు చెబితే పోతారు. మన హైదరాబాద్ నగరంలో చంద్రాయణగుట్ట ప్రాంతంలో ఒక దాంట్లో చూశాను, 12,000 మంది బర్మా దేశం నుంచి అక్రమంగా వచ్చి ఉంటున్నారు. ఓకే. అలాగే రోహింగ్యాలు ఉంటున్నారు. ఈరోజు మన హోటళ్లలో, తర్వాత కూలీ నాలీ చేసుకునేటువంటి ప్రజల యొక్క కూడు వాళ్ళు లాక్కుంటున్నారు. మన దగ్గర ఇక్కడ ఉండేటువంటి భారతీయ పాపం మీ మీద వాళ్ళు దాడులు చేస్తున్నారు. మరి అటువంటి పరిస్థితుల్లో కూడా ఇంకా మనం చేతులు ముడుచుకొని అహింస పరమో ధర్మ అనుకుంటూ, సెక్యులరిజం అనుకుంటూ ఉంటే, ఇక ఇప్పుడు ఉన్నటువంటి ప్రభుత్వము అటువంటి ప్రభుత్వం కాదు. ఏది న్యాయమో, ఏది ధర్మమో, ఏది భారత ప్రజలకు అనుకూలమో, అవసరమో, శ్రేయస్కరమో అది చేస్తుంది. కాబట్టే యుద్ధం చేస్తుంది.